అందరికీ నమస్కారం. చాలామంది ఎదురుచూస్తున్న ఒక సూపర్ అప్డేట్ వచ్చేసింది. నాబార్డ్ నుంచి డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో, ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ జాబ్లో మొదటగా ఆకట్టుకునే అంశమేంటో తెలుసా? శాలరీ. స్టార్టింగ్లోనే అంటే కెరీర్ మొదట్లోనే నెలకి 46,500 రూపాయలకి పైగా జీతం అందుకోవచ్చు. అన్ని అలవెన్సులు కలుపుకుని అనమాట. ఇది నిజంగా ఒక బెస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ కదా. ఓకే, మంచి శాలరీ మాత్రమే కాదు, ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్. అంటే ఒక్కసారి ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. జాబ్ సెక్యూరిటీ, మంచి జీతం, సమాజంలో గౌరవం అన్నీ ఉంటాయి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఈ 6 విషయాలు కవర్ చేయబోతున్నాం. నాబార్డ్ అసిస్టెంట్ అవకాశం గురించి, జీతం మరియు బెనిఫిట్స్, ఎవరో అప్లై చేయొచ్చు అనే అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అప్లికేషన్ డీటెయిల్స్, ఇంకా ఫైనల్గా సక్సెస్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ నాబార్డ్ అసిస్టెంట్ అంటే ఏంటి? ఈ జాబ్ రోల్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. చాలామందికి తెలిసే ఉంటుంది, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన ఒక కీలకమైన సంస్థ అన్నమాట. మన దేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ సంస్థలో జాబ్ చేయడమంటే దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించడం. అయితే ఈ నోటిఫికేషన్ ఎందుకు ఎంత స్పెషల్ అంటే, ఇది వచ్చింది ఏకంగా 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత. 4 years. అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. అందుకే ఇది అంత ముఖ్యమైన అవకాశం. సరే, ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్కి వచ్చేద్దాం. అదేంటంటే శాలరీ అండ్ బెనిఫిట్స్. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్కొచ్చే కాంపెన్సేషన్ ప్యాకేజ్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇందాక చెప్పిన శాలరీ మాత్రమే కాదు, దానికి యాడ్ అయ్యే అలవెన్స్లు ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. అంతేనా, ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే పర్సనల్ కంప్యూటర్, సూట్ కేస్ లాంటివి కొనుక్కోడానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. భలే ఉంది కదా. ఓకే, ఇంత మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎవరు అప్లై చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ చూద్దాం. జనవరి 1, 2026 కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ నాటికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఇక గరిష్ట వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వారికి 35 సంవత్సరాలు. అదే ఓబీసీ అభ్యర్థులైతే వాళ్లకి 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 38 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల రిలాక్సేషన్. సో వాళ్లు 40 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులెవరైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీలో మినిమం 50% మార్కులు సాధించుండాలి. కానీ ఇక్కడొక మంచి విషయమేంటంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు, పర్సెంటేజ్తో సంబంధం లేదు. ఇది చాలామందికి నిజంగా గ్రేట్ న్యూస్. సరే, అర్హతలున్నాయని అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ సంపాదించడానికి ఏ స్టేజెస్ దాటాల్సుంటుందో ఇప్పుడు చూద్దాం. మొత్తం 3 స్టేజీలుంటాయన్నమాట. ఫస్ట్, ఆన్లైన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్లు నెక్స్ట్ లెవెల్కి అంటే మెయిన్ ఎగ్జామ్కి వెళతారు. ఈ 2 ఎగ్జామ్స్ తర్వాత ఫైనల్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్పీటీ ఉంటుంది. ఇందులో లోకల్ లాంగ్వేజ్ ఎంత బాగా వచ్చో టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30, రీజనింగ్ నుంచి 30, టోటల్గా 100 ప్రశ్నలు, 100 మార్కులు. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే టైం. మొత్తం కేవలం 60 నిమిషాలు మాత్రమే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీని మార్కుల్ని ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చెయ్యరు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత అసలైన టెస్ట్, అదే మెయిన్స్ ఎగ్జామ్. ఫైనల్ సెలక్షన్ మొత్తం ఈ మెయిన్స్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, వీటన్నింటితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. మొత్తం 200 మార్కులకి 135 నిమిషాల టైం ఉంటుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం, నెగెటివ్ మార్కింగ్. అవును, ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ 2 ఎగ్జామ్స్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంది.
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు అంటే 1/4 మార్కు కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇక అప్లికేషన్ డీటెయిల్స్ చూద్దాం. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజు ఎంతుంటుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. అప్లికేషన్ ప్రాసెస్ జాన్యువరి 17న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 3న క్లోజ్ అవుతుంది. అంటే చాలా తక్కువ టైం ఉంది. ఇక ఎగ్జామ్స్ విషయానికొస్తే ప్రిలిమ్స్ ఫిబ్రవరి 21న, మెయిన్స్ ఏప్రిల్ 12న కండక్ట్ చేస్తారు. సో ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం లేదు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీల వారికి అప్లికేషన్ ఫీజు 0. వాళ్ళు కేవలం 150 రూపాయలు ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. ఇక జనరల్, ఓబీసీ లాంటి ఇతర కేటగిరీల వాళ్ళు 450 రూపాయల ఫీజు, 100 రూపాయల ఇంటిమేషన్ ఛార్జెస్, మొత్తం కలిపి 550 రూపాయలు చెల్లించాలి. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయనే టెన్షన్ అక్కర్లేదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ముఖ్యమైన పట్టణాల్లో అంటే గుంటూరు, విజయవాడ, కడప, నెల్లూరు లాంటి చోట్ల సెంటర్స్ ఉంటాయి. కానీ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఉంటుంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వడం ఎలా? సక్సెస్ సాధించడానికి ఏం చెయ్యాలి? దీని గురించి మన సోర్స్ మెటీరియల్లో చెప్పిన ఒక విషయాన్ని చూద్దాం. మనకు ఈ సమాచారాన్ని అందించిన సోర్స్ ప్రకారం ఎవరైతే ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ల కోసం ఆర్కే లాజిక్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం ఆ సోర్స్లో ఇచ్చిన సూచన మాత్రమే. సో 4 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన కేంద్ర ప్రభుత్వ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి, సిద్ధపడి విజయం సాధించడానికి ఉత్తమమైన వ్యూహమేమై ఉంటుంది? ఆలోచించండి.